హరీష్ రావు గారు పలు సందర్భాల్లో మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఈరోజు జీర్ణించుకోలేకనే 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం లోపల పెట్టాలని ఆలోచన కూడా రాని మీకు ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడుతుంటే కూడా ఆడిపోసుకునే విధంగా ఈ దేశ ప్రధానిగా 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించి ఐటీ ప్రపంచాన్ని అరిచేతిలో వైకుంఠంలో ప్రవేశపెట్టినటువంటి ఢిల్లీ నుంచి గల్లీకి నేరుగా నిధులు అంచేటువంటి కార్యక్రమం తీసుకొని 73-74 రాజ్యాంగం ద్వారా బడుగు బలహీన వర్గాల ప్రజలతో పాటు మహిళలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించేటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారి విగ్రహాన్ని పెడతామంటే కూడా గగ్గోలు పడతారు. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం